మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరము నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26-27 వచనాలు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఇదే సంగతి మళ్ళీ మనము హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చు. 11వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నోవహు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏమని? ఈ ప్రపంచాన్ని నేను చూసినప్పుడు అనేకులు కాదు, చాలామంది నేనంటే భయం లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ వారి నాశనమును వారు కొని తెచ్చుకుంటున్నారు కనుక వీరందరిని నేను నాశనం చేయాలనుకున్నాను. కాబట్టి నోవహు, నీ ఒక పని చెయ్యి, చితిసారకపు మ్రానుతో నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ఓడను సిద్ధం చేసుకొనుము అని చెప్పినప్పుడు దేవుని హెచ్చరికను పెడచెవిని పెట్టకుండా నోవహు ఓడను సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటి వారందరిని ఆహ్వానించాడు. వారితో పాటు పశువులను, పక్షులను, ఆయా రకాల ప్రాణులను అందులోనికి జతలు జతలుగా ఆహ్వానించాడు. మొత్తం మీద ఓడ నిర్మాణం పూర్తయిపోయింది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు జలప్రలయమును రప్పించినాడు. దేవునికి భయపడినటువంటి నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. ఈ ఓడ ప్రస్తుతం ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యం ఉన్నదని గమనించుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. సోదరుడా, నీ ఇంటి వారి రక్షణ కొరకు నీవు ఓడను సిద్ధం చేశావా? ఆలోచించుము. దేవుడే నిన్ను సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు.